గాలే టెస్ట్ రెండో రోజు ఆటలో 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వర్షం తీవ్ర ప్రభావం చూపించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 9 వికెట్లకు 460 పరుగులు సాధించింది. రెండో రోజు ఆటలోనే భారత్ 7 వికెట్లు కోల్పోయింది. 172 పరుగులు సాధించింది. 2 వికెట్లకు 288 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో భారత జట్టు రెండో రోజు ఆటను ఆరంభించింది. ఆరంభంలో టీమిండియా కూల్గానే బ్యాటింగ్ చేసింది. సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్ ఆత్మవిశ్వాసంతో ఆడేశాడు. స్కోర్ను పెంచేందుకు ప్రయత్నించాడు. అయితే జట్టు స్కోర్ 307 పరుగుల దగ్గర రిషబ్ పంత్ పెవిలియన్ చేరాడు. పంత్ 39 పరుగులు సాధించాడు. ఈ టైంలో రాహుల్ మళ్లీ బ్యాటింగ్ కు వచ్చాడు. కానీ ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. 77 పరుగుల వ్యక్తిగత స్కోర్తో రీ ఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్ తన స్కోర్కు మరో 5 పరుగులు మాత్రమే జత చేశాడు. 82 పరుగులకు పెవిలియన్ చేరాడు. 150 పరుగుల మైలురాయిని దాటిన దేవదత్ పడిక్కల్ డబుల్ సెంచరీ చేసేలాగే కనిపించాడు. కానీ 167 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అవుట్ అయ్యాడు. 357 పరుగులకు భారత జట్టు 5 వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఓవైపు వికెట్లు పడుతున్న ధ్రువ్ జురేల్ మాత్రం నిలబడ్డాడు. హాఫ్ సెంచరీతో రాణించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కుల్దీప్ యాదవ్ 12, ప్రసిద్ధ్ కృష్ణ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. చివరి వికెట్ కు భారత జట్టు ఎంత స్కోర్ను జత చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మ్యాచ్ లో ఇప్పటికే 2 రోజులు పూర్తయ్యాయి. ఫలితం తేలాలంటే తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంకను భారత బౌలర్లు త్వరగా ఆలౌట్ చేయాల్సిందే. 24 వికెట్లు తీయగలిగితే భారత్ విజయం సాధిస్తుందని అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే శ్రీలంకపై 2 టెస్టుల్లోనూ భారత్ విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.